కలం పోరాటం డిజిటల్ మీడియా ఛానల్కు స్వాగతం. విశాఖపట్నం నగరంలోని 60వ వార్డు పరిధి హనుమాన్ సంజీవ్ కాలనీలో శ్రీ బంగారు దుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దా భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక పుష్పాలంకరణలతో సర్వాంగ సుందరంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఉద్దా భాస్కర్ రావు గారి పిలుపు మేరకు పలువురు సామాజిక ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆలయ ఉత్సవాల సందర్భంగా హనుమాన్ సంజీవ్ కాలనీ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. మంగళవారం ఉదయం నుండే ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ బంగారు దుర్గమ్మ అమ్మవారిని రకరకాల మేలిమి పుష్పాలతో, నూతన వస్త్రాలతో, విశేష ఆభరణాలతో అత్యంత నయన మనోహరంగా అలంకరించారు. ఇదే క్రమంలో అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు విచ్చేశారు. ఈ ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన ఊరేగింపు కార్యక్రమం కాలనీ వీధులలో అత్యంత కోలాహలంగా, నయనానందకరంగా మరియు వైభవంగా సాగింది. అలాగే కాలనీ నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులతో ఈ ప్రాంతమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. మంగళ వాయిద్యాల సవ్వడి, డప్పు చప్పుళ్ళు, భక్తుల జయ జయధ్వానాల మధ్య అమ్మవారి ఊరేగింపు అట్టహాసంగా ప్రారంభమయ్యింది. సంప్రదాయ దుస్తులు ధరించిన స్థానిక మహిళలు భక్తి శ్రద్ధలతో, అత్యంత నిష్ఠతో తమ నెత్తిన సారెను పెట్టుకొని కాలనీ వీధులలో ఊరేగింపుగా ప్రవేశించారు. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రకరకాల నైవేద్యాలను, ప్రసాదాలను అత్యంత భక్తితో సమర్పించారు. ఈ సందర్భంగా కాలనీ సుభిక్షంగా ఉండాలని, అలాగే ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించి చల్లగా చూడాలని బంగారు దుర్గమ్మ తల్లిని భక్తులు మనస్ఫూర్తిగా వేడుకున్నారు. ధూపదీప నైవేద్యాలతో, కర్పూర హారతుల సుగంధాలతో భక్తుల జైత్రయాత్రలా సాగిన ఈ ఊరేగింపు ఎంతో వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఉద్దా భాస్కర్ రావు గారు మాట్లాడుతూ, స్థానిక సంస్కృతిని కాపాడుకుంటూ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడానికి తానిప్పుడు ముందుంటానని తెలిపారు. కలం పోరాటం, మన కలం మన బలం. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి. ధన్యవాదాలు.